ఇతరులు అన్న మాటను పట్టుకొని మనశ్శాంతి లేకుండా ఉండడం కంటే, ఎవరు అన్న మాటకు వాళ్ళే సిగ్గుతో తలదించుకునేలా నీవు నడుచుకున్నప్పుడే నువ్వేమిటో ఈ మనుషులకు అర్థమవుతుంది. నీ బలహీనతలతో ఆడుకునేవాడికి దూరంగా ఉండు. నువ్వే వాళ్ళ బలం అనుకున్న వారికి దగ్గరగా ఉండు. లైఫ్ చాలా అందమైంది. ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం నీ జీవితంలో ఏదీ తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వాదాలు వద్దు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడండి. ఆనందంగా జీవించండి. అదృష్టం అనేది వర్షపు నీరు లాంటిది. శ్రమ అనేది బావిలో నీరు లాంటిది. రోజు స్నానం చేయాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు, బావిని నమ్ముకోవాలి. ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎవరితో కలపాలో అన్నీ దేవుడు ఎప్పుడో రాసేస్తాడు. ఏది చేసినా మన మంచికే చేస్తాడు. ఒక్కసారి ఆలోచించండి. నీకు విలువలేని చోట నీ నిజం గెలవదు. నీకు నువ్వు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది. అర్థం, అపార్థం రెండింటికి ఒక్క అక్షరమే తేడా. అర్థం చేసుకుంటే స్నేహమవుతుంది, అపార్థం చేసుకుంటే శత్రుత్వమవుతుంది. జీవితంలో నీవు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఏ సమస్య ఉండదు. ఒకవేళ అలా జరగకపోతే ఆయాసం, ఆందోళన తప్పితే జరిగేదేమీ ఉండదు. అందుకే ఏం జరిగినా నిబ్బరంగా ఉండడం నేర్చుకో. ఒకడు నిన్ను బలుపుతో కొడితే నువ్వు గెలుపుతో కొట్టు, లెక్క సరిపోద్ది. గుర్తుపెట్టుకోండి మిత్రమా. కాకి ఎవరి ధనం దోచుకోదు, అయినా అదంటే ఎవరికీ ఇష్టముండదు. కోకిల ఎవరికీ ధనం ఇవ్వదు, అయినా అది అందరికీ ఇష్టం. అందుకే తీయగా మాట్లాడితే అందరికీ నచ్చుతాము. కింద పడితే లేచి నిలబడవచ్చు, కానీ ఒక్కసారి పడ్డాక తిరిగి మనం నిలబెట్టుకోలేనిది ఎదుటివారి దృష్టిలో మన విలువ. ప్రపంచంలో అతి సులభమైనది మరియు చాలా కష్టమైనది ఏమిటి అంటే, తప్పు ఒకరు చేస్తే చెప్పడం చాలా సులభం, మనం చేస్తే ఒప్పుకోవడం చాలా కష్టం. నీ పరిస్థితి బాగున్నంత వరకే, నీ శరీరం సహకరించినంత వరకే నీకు విలువ. పరిస్థితి తారుమారు అయినప్పుడు, శరీరం సహకరించని నాడు ఎవరూ పట్టించుకోరు. పడిపోకుండా ఫోనుని గట్టిగా పట్టుకోగలుగుతున్నాము, కానీ విడిపోకుండా బంధాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాము. మనం ఎవరినైనా ఇష్టపడితే వారిలో మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వారంటూ ఎవరూ ఉండరు కదా. కట్టుకున్న వాళ్లకు సేవ చేస్తున్నామంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు, బంధాన్ని గౌరవిస్తున్నామని. నీకు చదవడం తెలిస్తే ప్రతి మనిషి ఓ పుస్తకమే. ఓపిక మెంచి చేస్తుంటే నష్టమైనా కాసేపు భరించు. నిన్నే ముంచేస్తుందంటే కష్టమైనా సరే తెగించు. నీకు ఉన్నదంతా ఏదో ఒక రోజు ఇచ్చేయాల్సిందే. నీ వెంట ఏదీ తీసుకెళ్లలేవు. అందుకే ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు. ఇచ్చే గొప్ప అవకాశాన్ని నువ్వు వాడుకో. ఇవ్వడంలో ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే, కానీ నీ వారసులు కాదు. పుట్టుక ఆరంభమైతే మరణం ముగింపు. ఈ మధ్యలోని జీవితం విరామం. విరామాన్ని ఆస్వాదించడానికి తప్ప జనన మరణాలకు చికిత్స లేదు. ఈ రోజుల్లో ఏదో ఒక పని ఉంటే తప్ప సాటి మనిషిని పలకరించే వాళ్ళు ఎవరూ లేరు. జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాత ఎవరు ఎలాంటి వారనేది తెలుసుకుంటాము. గుర్తుపెట్టుకోండి. 10వ సారి కింద పడిన వాడిని చూసి భూమి ఓ ముద్దు ఇచ్చి ఇలా చెప్పిందట, నువ్వు 9 సార్లు పడిలేచిన వాడివి, ఇక నీకు ఢోకా లేదని. ఒకరి వ్యక్తిత్వం మనసుని హత్తుకున్నప్పుడే ఒక బంధం ముడిపడుతుంది, లేకుంటే పరిచయంగానే మిగిలిపోతుంది. మనం అందరికీ నచ్చేలా ఉండాలంటే మరో జన్మంటూ ఉంటే పుట్టాల్సింది డబ్బుగానే. కోటి కోరికల మధ్య ఒక్క నోటు కోసం, ఒక్క పూట కూటి కోసం పోరాటం. మన అమాయకత్వమే మనల్ని బాధిస్తుంది, మన అత్యాశే మనల్ని వేధిస్తుంది, మన అజ్ఞానమే మనల్ని అగాధంలోకి నెట్టేస్తుంది. అబద్ధాలు చెప్పి బ్రతికేవాడికి ఆనందం ఎక్కువ, మనశ్శాంతి ఎక్కువ, విలువ ఎక్కువ. కానీ నిజాయితీగా ఉండేవాడికి మాత్రం నిందలెక్కువ, విలువ తక్కువ, ఆనందం తక్కువ, మనశ్శాంతి తక్కువే. 1 సంవత్సరం పాటు బోధిస్తే
ఎద్దు కూడా మర్మాలను తెలుసుకొని నడుచుకుంటుంది. కానీ 30 సంవత్సరాలు నేర్పినప్పటికీ మూర్ఖుడు తెలుసుకోలేడు. నాన్న లేనివారు సగం ధైర్యంతో బ్రతుకుతారు. అమ్మ లేనివారు సగం ఆకలితో పడుకుంటారు. అమ్మా నాన్న ఉన్న కొందరు మాత్రం అమ్మ ప్రేమగా ఏమైనా చెబితే సోది చెప్పకమ్మా, నాన్న మంచి చెప్తే మా బాబు దొబ్బుతున్నాడు అంటున్నారు. దయచేసి వాళ్ళ ఆలోచనలను అర్థం చేసుకోండి. మూత మూసిన పాత్రలోకి ఎంత పోసినా పాలు లోపలికి వెళ్ళవు. అలాగే క్లోజ్డ్ మైండ్లోకి జ్ఞానం వెళ్ళదు. పైకి క్రూరంగా కనిపించే మృగాలు ఆకలి కోసం మాత్రమే వేటాడుతాయి. కానీ పైకి అందంగా కనిపించే మనిషి వినోదం కోసం వేటాడుతాడు. ముసలికి నాలుక ఉండదు, తాబేలికి వెంట్రుకలు ఉండవు, పీతలకి తల ఉండదు, పాముకి చెవులు ఉండవు. మనిషికి అన్నీ ఉండి కూడా మంచి మనసుండదు. మౌనం అనేది ఒక నిశ్శబ్ద సునామీ లాంటిది. అది అర్థమయ్యేలోపు ప్రళయాలే జరిగిపోవచ్చు. మనసుకు స్వాంతన ఇచ్చే బంధాలే అయినా కొన్నిసార్లు ముళ్ళులా గుచ్చుకుంటాయి, మరవలేని జ్ఞాపకంగా మిగిలిపోతాయి. కళ్ళతో చూసేది, చెవులతో వినేది, గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నింటికన్నా పెద్ద తప్పు. మంచి పుస్తకాలు మనిషికి జ్ఞానాన్ని కలిగిస్తాయి. చెత్త పుస్తకాలు చదవడం వల్ల ఉపయోగం ఉండదు. అంధుడి ముందు ఉంచిన అద్దం మాదిరిగా. ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండు. అవి ఒకటి మనశ్శాంతి, 2 సంతృప్తి. ఈ రెండింటినీ సంపాదించుకున్న వాళ్ళు అమితమైన ఆనందాన్ని పొందుతారు. మీరు ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని సహాయాలు చేసినా, ఎన్ని అవమానాలు బాధలు భరిస్తున్నా మీ భవిష్యత్తుని సమయాన్ని వృధా చేస్తూ చివరికి మీ తల తాకట్టు పెట్టిన బంధాలు నిలబడవు. సహనం, నమ్మకం, మౌనం, ఈ 3 బంధాన్ని, అనుబంధాన్ని నిలబెట్టేవి. ఒక స్త్రీ తన ఇంద్రియాలకు ఆకర్షితుడైన వ్యక్తితో సెక్స్ చేయడానికి ఎప్పుడూ నిరాకరించదు. వంకర మాటలు 100 మాట్లాడే బదులు సూటిగా 1 మాట మాట్లాడండి. మీ విలువను పెంచుతుంది. ఆనందమనేది వస్తువులలో ఉండదు, అది మన మనస్సులో ఉంటుంది. సుఖశాంతులు అనేవి సంపదలలో లేవు, అది మనం సంతృప్తి పడటంలో ఉంటుంది. ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదు. మంచి పరుపు ఉన్నంత మాత్రాన మంచి నిద్ర పట్టదు. మనసు ప్రశాంతంగా ఉంటేనే మంచి నిద్ర పడుతుంది. మనిషిని కత్తిని ఇచ్చి వీరుణ్ణి, పుస్తకాలు ఇచ్చి మేధావిని చెయ్యవచ్చు. కానీ మంచివాడు కావాలంటే మాత్రం మనసుండాలి తప్ప ఇస్తే వచ్చేది కాదు.